కార్తీక్ తన ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణుడు అయ్యాడు. కాని వృత్తి, ఉద్యోగ రంగాల్లో పోటీ ఎక్కువగా ఉండడంతో తగిన ఉద్యోగాన్ని పొందలేకపోయాడు. తరచూ ఇంటర్వ్యూలు, అర్హత పరీక్షలంటూ వాళ్ళ నాన్న దగ్గర నుండి ప్రతి నెలా డబ్బు తీసుకుంటూనే ఉన్నాడు. ఎలాగైనా ఎక్కువ డబ్బు సంపాదించాలని కార్తీక్ మనసులో తీవ్రమైన కోరిక పుట్టింది. స్థానికంగా ఉన్న జూదగృహానికి వెళ్లడం ప్రారంభించాడు. జరుగుతున్నదేమంటే మరింతగా కోల్పోవడం, పొందిన దానికంటే ఇంకా నష్టపోవడం జరిగింది. ఒకరోజు కార్తీక్ స్నేహితుడు రాహుల్ అతన్ని చూడ్డానికి వచ్చాడు. విషయం తెలుసుకున్నాడు. తన స్నేహితుని జీవితం బాగుచేయాలని కార్తీక్ తన తప్పిదాన్ని తెలుసుకునే దిశగా తనను తాను పునరుద్ధరించుకోవడంలో రాహుల్ సహాయం చేశాడు. తిరిగి కార్తీక్ యథాస్థాయికి వచ్చి బాగుపడ్డాడు. రాహుల్ కార్తీక్కు సహాయం చేసిన విధంగా మన జీవితాల్లో మనకు తరచూ ఎదురయ్యే సవాళ్లు, ఆటంకాలు, అడ్డంకులన్నీ అధిగమించుటలో లేదా తప్పించుకునుటలో దేవుడు కూడా మనకెంతో సహాయం చేస్తాడు. మరి అలాంటి నమ్మదగిన దేవుణ్ణి ప్రతి శోధన నుండి తప్పించమని కోరుదామా?